నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 13 ఆదివాసీ సంఘాల సమీక్షా సమావేశం దాట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన ఎంపీ అభ్యర్థి నిర్ధారణకై నిర్వహించిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ గిరిజనులకు అన్యాయం చేసి లంబాడాలకు ఎంపీ సీటు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నిర్ధారణకు మరో వారంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ఆదివాసీ సంఘాల ఏకాభిప్రాయంతో అభ్యర్థిని నిర్ధారించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంచనున్నట్లుగా పేర్కొన్నారు. ఆదివాసీల సత్తా ఏంటో అన్ని పార్టీలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చందా లింగయ్య, మైపతి అరుణ్ కుమార్, పాయం కన్నరాజు, వట్టం ఉపేందర్, రమణాల లక్ష్మయ్య, బుర్కా యాదగిరి, వాసం రామకృష్ణ, పొడుగు శ్రీనివాస్, గుండేటి వెంకటేశ్వర్లు, ఆలయం కోటి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఆదివాసీ అభ్యర్థిని ఆదివాసీ సంఘాల ఐక్యత, ఆదివాసీ సంఘాల ఐక్యత, జై ఆదివాసీ. మైపాల్ పార్లమెంట్ జరిపించుకోవడం ఆదివాసీ అభ్యర్థిని. ఖబర్దార్ లంబాడాలోరా, ఖబర్దార్ లంబాడాలోరా, జై ఆదివాసీ. ఈరోజు 5వ తారీఖు ఏప్రిల్ 5న అన్ని సంఘాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు మొత్తం 13 సంఘాలు ఉన్నాయి. దాంట్లో 13లో 7 సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు మిగతా సంఘాలు ఆదిలాబాద్ జిల్లా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధం లేదు. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆదివాసీ సంఘాలు ఏకగ్రీవంగా ఒక తీర్మానానికి వచ్చారు. ఎందుకంటే గతంలో 3 నెలల నుంచి కూడా ఈ కోఆర్డినేషన్ చేయాలని చెప్పి నేను అనేక మీటింగ్లు పెట్టి వీళ్ళందరూ కూడా ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలు ఒక పేరు, ఇంకో సంఘాలు కొంత పేరు, కొన్ని మరి నాయమ్మటి ఉన్నటువంటి దెబ్బ మరి సంక్షేమ పరిషత్తు, ఆదివాసీ గోండు అన్న కొన్ని సంఘాలు లేదు, నువ్వు సీనియరు, నువ్వు ఖచ్చితంగా ఉంటేనే ప్రజాబలం పెరుగుద్ది, ఆదివాసులు విజయం పొందే అవకాశం ఉందని వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసి నన్ను బలవంతంగా నిలబెట్టారు. కానీ నాకు పెద్ద ఆకాంక్ష అయితే లేదు. జాతి కోసం జాతిని ఏకం చేయడానికి మనకు రాజకీయ ఏదైతే అనగదొక్కు వ్యవహారం ఇది రాజకీయ పార్టీలు చేస్తున్నాయో దాన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఉద్యమంలో నేను ఉంటాననేటువంటి వాగ్దానం వాళ్ళకి చేయడం జరిగింది. ఇవాళ కూర్చున్నటువంటి సమావేశంలో గతంలో రానటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి చాలా సంతోషం. వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం సేకరించి వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం విన్నాం కాబట్టి వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే మరొక రోజు అది కూడా బిఫోర్ నామినేషన్ ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరి వల్ల మరి ఆదివాసులు ఏకమవుతున్నటువంటి ఆలోచన కోసం మళ్ళీ మీటింగ్ పెడుతున్నాం. అది త్వరలోనే మరి అన్ని సంఘాలు కూర్చొని వట్టం ఉపేంద్ర గారు, దాట్ల నాగేశ్వర గారు, తర్వాత ఇంకా మిగతా అన్ని సంఘాలతో కోఆర్డినేషన్ చేసి మళ్ళీ ఇక్కడే ఇల్లెందులో కానీ ఇంకెక్కడ కానీ ప్లేస్ నిర్ణయం చేసి ఈ యొక్క వితిన్ 1 వీక్లనే, ఎక్కువ లేదు, ఇది 1 వీక్లనే మరొకసారి కూర్చొని ఫైనల్ గా ఒకే ఒక అభ్యర్థిని ఆదివాసీ సంఘాల మద్దతుతో ఈ పరిలో మానుకోట మహబూబాద్ పార్లమెంట్ లో తెచ్చి మా యొక్క ఆదివాసుల తడాఖీలు చూపెడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదివాసులని మరి ఐక్యం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాతో పాటు మీడియా, తర్వాత మేధావులు, మా అభిమానులందరూ కూడా సహకరించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. థ్యాంక్ యూ అందరికీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.